ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్కెలిటన్‌ని ఏ విధంగా గుర్తిస్తారు? అంటే ఆడ, మగ, ఏజ్ ఇవన్నీ కూడా ఏ విధంగా గుర్తించి ఎలా చనిపోయారనేది చెప్తారు? ఏంటనే విషయాలు కూడా ఒకసారి సార్ క్లియర్‌గా చూపిస్తారు. ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. మానవ అస్థిపంజరం దొరికినప్పుడు వాటినన్నిటినీ ఇలాగే ఉంటే ఈజీగా చెప్పటం, కానీ ఇలా ఉండవు. మనకు దొరికిన అస్థిపంజరంలో ఆ ఎముకలన్నీ ఒక క్రమంలో మనిషిలో మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అనటామికల్గా శారీరక నిర్మాణంలో అదే మాదిరిగా ఉంచి పక్కన స్కేల్ పెట్టాలి. ఇక్కడ దీనిల మీద కాదు, దీనిల మీద పెడితే తప్పుడు వస్తుంది. సమాంతరంగా ఒక స్కేల్ పెట్టి దాంతో మెజర్ చేసిన దానికి 1 నుంచి 4 ఇంచీల 2 నుంచి 4 ఇంచీల హైట్ని యాడ్ చేస్తే అప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు ఎంత ఎత్తుండేవాడో అది తెలుస్తుంది. ఈ 2 నుంచి 4 ఇంచీల ఇది ఎందుకు యాడ్ చేయాలంటే దీనికి అక్కడ ఫ్లెష్ ఉంటుంది కింద పాదాల్లోన పైన, తర్వాత ఈ వెన్నెముకల మధ్యలో కూడా కార్టిలేజెస్ ఉంటాయి. అవన్నీ ఎముకల్లో ఉండవు, కుళ్ళు అవి డిజాల్వ్ అయిపోతాయి. కాబట్టి వాటి కోసం అది యాడ్ చేయాల. ఇది తర్వాత మనిషి పుట్టినప్పుడు ఇది బొమ్మ మాత్రమే, తల అంతా మనం చూస్తూ ఉన్నట్టు ఉండదు. ముందు ఒక ఎముక, తర్వాత ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఉంటాయి. ఈ మధ్యలో ఉండే ఖాళీది అది రేడియో అంటే ఒపేక్ కాదు, అది ఎక్స్రే కిరణాలు పోతాయి, అందువలన అది చిట్లిపోయినట్టు ఉంటుంది. కానీ అది కాదు, దానికి ఏంటంటే మన గోళ్ళలో ఉండేది కార్టిలేజ్, ఆ టైపుది మధ్యలో ఉంటుంది. దాంతో పిల్లలు ఆకారం ఉంటారు. పుట్టిన పిల్లలకి ఇన్ని ఎముకలు కూడా ఉండవు, కానీ వాళ్ళు ఆకారాన్ని ఎట్లా బట్టి అంటారంటే ఈ కార్టిలేజ్, మన గోళ్ళు కూడా కార్టిలేజెసే. దీన్ని ఆసిఫికేషన్ అంటే ఏంటంటే దానికి బోన్ క్యారెక్టర్ రావటాన్ని దాన్ని ఆసిఫికేషన్ అంటారు. ఇక్కడ మనిషి 25 ఏండ్లు అట్లా వయసు వచ్చినప్పుడు 25-30 ఏండ్ల మధ్యలో ఈ పుర్రె పోగా దొరికితే కానీ, దాని ఫోటో కానీ దొరికితే ఇక్కడ మనకు ఏదో కుట్టినట్టుగా ఉంటుంది చూడండి, స్టిచ్ చేసినట్టుగా. అవి ఏంటంటే ఈ పుర్రె ఎముకలు ముందుండేది ఫ్రాంటల్ బోన్ అంటాం, ఇది పెరైటల్ బోను, వెనకాల ఉండేది ఆక్సిపిటల్ బోను, అట్లా ఇక్కడ టెంపోరల్ బోన్స్ చెవులకు కరెస్పాండింగ్గా ఉండేటివి. వీటి మధ్యలో సూచర్ లైన్స్ ఉంటాయి. అవి 25 ఏండ్ల వయసులో లోపల పక్కన అవి డిజపేర్ అవుతూ వస్తాయి సూచర్స్. బయట ఉండేటివి క్రమేప ఓల్డేజ్ వరకు కూడా కంటిన్యూ అవుతూ వేరియస్ సూచర్స్ ఒక్కొక్క లైన్లో, దీన్ని బట్టి వయసు చెప్తాం. తర్వాత ఒక మనిషి ఆడ మగ అని చెప్పడానికి ఇక్కడ కన్ను ఇది ఉండదు కదా, దాన్ని బట్టి ఆ పైన ఉండే సూపర్సిలరీ మార్జిన్స్ ఇవి, వాటిని బట్టి అవి రౌండెడ్గా ఉన్నాయా షార్ప్గా ఉండేది అని చెప్తాము. అట్లే ఈ ఐ రౌండ్గా ఉందా స్క్వేర్ షేప్లో ఉంటే మగవాడు, రౌండెడ్గా ఉంటే ఇది, మార్జిన్స్ కూడా మామూలుగా నైస్గా తర్వాత షార్ప్గా ఉంటే ఆడవాళ్ళు, బ్లంట్గా ఉంటే రౌండెడ్గా ఉంటే మగవాడు, ఇట్లా అని చెప్తాం. కానీ ఆ క్యారెక్టర్స్ అంత ఇది కాదు. అట్లా ఇక్కడ మగవాళ్ళలో అయితే కొద్ది పెద్దగా ఉంటుంది, ఆడవాళ్ళలో అయితే మాస్టాయిడ్ ప్రాసెస్ అంటారు. చెవి వెనకాల ఉంటుంది, ఇవి చెవి రంధ్రం ఇక్కడ కింద ఉండేది, అది చెవి రంధ్రం. సో దాని వెనకాల ఈ బోన్ మనం ఇట్లా వెనకాల పెట్టుకుంటే చెయ్యి దాంట్లో అది కనపడుతుంది. అవన్నీ మగవాళ్ళలో ప్రామినెంట్గా ఉంటాయి, ఆడవాళ్ళలో షార్ప్గా ఉంటుంది. తర్వాత ఈ బోన్ చూడండి క్లియర్గా తెలుస్తుంది, ఇది మగవాడిది. ఈ మార్జిన్స్ ఉన్నాయి, బ్లంట్గా ఉండాలి, స్క్వేర్ షేప్డ్ ఉండాలి, రౌండెడ్ ఉండాలి, ప్రామినెంట్గా ఉంది. ఆడవాళ్ళలో అలా ఉండవు, ఇది ఆడవాళ్ళది. ఈ మార్జిన్స్ షార్ప్గా రౌండెడ్గా ఉంటుంది ఇవి.